అందరికీ నమస్తే. లాస్ట్ ట్రేడింగ్ వీక్‌లో మనం మనపురం స్టాక్ కొన్నాం. ఇంకా ఈ ట్రేడింగ్ వీక్‌లో ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఆర్తి ఫార్మా స్టాక్స్ కూడా కొన్నాం. మనం యాక్చువల్‌గా ఐఆర్‌బి స్టాక్ పైన ఈ వీక్‌లో ట్రేడ్ చేయలేదు. లాస్ట్ వీక్‌లో జీటీటీ ఆర్డర్ పైన ఒక వీడియో చేసాం. ఆ వీడియో కోసం సింగిల్ క్వాంటిటీ తీసుకొని ఐఆర్‌బి స్టాక్ పైన ఎగ్జాంపుల్ జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసాం. అందుకే ఐఆర్‌బి స్టాక్ కూడా మన P&L స్టేట్మెంట్లో కనిపిస్తుంది. ఈ ట్రేడ్స్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మనపురం ఫైనాన్స్ స్టాక్ని ఈ క్యాండిల్ హై దగ్గర కొన్నాం. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. మన ట్రేడ్ యాక్చువల్గా ఈ క్యాండిల్ దగ్గర ట్రిగ్గర్ అయింది. అంటే 17th ఏప్రిల్న కొన్నాం. మనం ట్రేడ్ ఎంటర్ అయిన వెరీ నెక్స్ట్ డే ఫామ్ అయిన క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్లో లార్జ్ అప్పర్ విక్ ఫామ్ అయింది. సో అది నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. నేను ఈ ట్రేడ్లో రిస్క్ మినిమైజ్ చేసుకుందాం అనుకున్నాను. సో రిస్క్ ఎలా మినిమైజ్ చేశానంటే ఇక్కడున్న స్టాప్ లాస్ని ఈ క్యాండిల్ లో దగ్గర ప్లేస్ చేశాను. అంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే మనపురం ఫైనాన్స్ స్టాక్ ని కొన్నామో అదే బయింగ్ ప్రైస్ దగ్గరికి మన స్టాప్ లాస్ పెట్టేశాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎల్లో సర్కిల్లో ఉన్న క్యాండిల్ దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మనపురం ఫైనాన్స్ స్టాక్ లో మనం ఎంటర్ అయింది అరౌండ్ 229 దగ్గర కొన్నాం. మన స్టాప్ లాస్ అరౌండ్ 227 దగ్గర ట్రిగ్గర్ అయింది. సో మనకు వచ్చిన లాస్ ఎంతంటే 0.3% ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ మనం తీసుకున్న ట్రేడ్ ఏంటంటే ఫినో పేమెంట్స్ బ్యాంక్ లో లాంగ్ పొజిషన్. ఫస్ట్ ఈ స్టాక్ లో మనం ఎందుకు బై చేసామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తోంది ఫినో పేమెంట్స్ బ్యాంక్ డైలీ చార్ట్. ఒకసారి స్టాక్ ట్రెండ్ ని గమనిస్తే స్టాక్ క్లియర్ గా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతుంది. కానీ స్టాక్ లో రీసెంట్ ప్రైస్ యాక్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకో చూద్దాం. స్టాక్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్ చాలా బుల్లిష్ క్యాండిల్. ఆ రోజు మనం ఈ స్టాక్ ఎంత పెరిగిందో ఒకసారి గమనిస్తే స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది. అంతేకాదు ఆ రోజు స్టాక్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసింది. ఈ గ్రే కలర్ లో కనిపిస్తున్న రెసిస్టెన్స్ ఏరియాని స్టాక్ బ్రేక్ చేసింది. వెరీ నెక్స్ట్ డే ఫామ్ అయిన ఈ రెడ్ క్యాండిల్ గమనిస్తే 20% పెరిగిన ఈ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఒకవేళ బయ్యర్స్ లేకపోతే వెరీ నెక్స్ట్ డే క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయ్యేది. కానీ ఈ స్టాక్ ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ హెల్ప్ తో. డెఫినెట్ గా ఈ స్టాక్ లో బయ్యర్స్ డామినేషన్ కనిపించింది. అంతేకాదు ఈ రెసిస్టెన్స్ ఏరియాని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రెసిస్టెన్స్ ఏరియాని స్టాక్ టెస్ట్ చేసింది అని అనిపించింది. ఒకసారి రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఆ రెసిస్టెన్స్ నెక్స్ట్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీన్నే టెక్నికల్ అనాలిసిస్ లో ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ పొలారిటీ అంటాం. సో అందుకోసం నేను ఏం చేశానంటే ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ ట్రేడ్ లో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 1:2 రిస్క్ రివార్డ్. ఈ క్యాండిల్ దగ్గర మన ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. అంటే మండే 21st ఏప్రిల్ రోజున. తర్వాత వెరీ నెక్స్ట్ డే ఈ క్యాండిల్ దగ్గర మన టార్గెట్ ఈజీగా అచీవ్ చేసాం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. యాక్చువల్గా మనం 1:2 కోసం ఎయిమ్ చేసాం, కానీ స్టాక్ అరౌండ్ 1:3.5 చేసింది. మన టార్గెట్ హిట్ అయిన మరుసటి రోజు నుంచి స్టాక్ మళ్ళీ పడిపోవడం స్టార్ట్ చేసింది. వన్స్ మనం ట్రేడ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత స్టాక్ ఏం చేస్తుంది అన్నది మనకు అనవసరం. సో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ని మనం అరౌండ్ 254 దగ్గర కొన్నాం. మన ఎగ్జిట్ ప్రైస్ ఎంతంటే అరౌండ్ 266 రూపీస్. ట్రేడ్ లో మనకు వచ్చిన రివార్డ్ ఎంతంటే 2% ఆన్ క్యాపిటల్. ఇంకా ఈ వీక్ లో మనం తీసుకున్న లాస్ట్ ట్రేడ్ ఏంటంటే ఆర్తి ఫార్మాస్యూటికల్స్. ఈ స్టాక్ ఎందుకు కొన్నామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తోంది ఆర్తి ఫార్మాస్యూటికల్స్ మంత్లీ చార్ట్. స్టాక్ క్లియర్ గా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ చేస్తోంది. ఆర్తి ఫార్మాస్యూటికల్స్ లో బై ట్రేడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లార్జ్ బేరిష్ రెడ్ క్యాండిల్. మీరు అడగచ్చు అదేంటండి బై ట్రేడ్ తీసుకోవడానికి బేరిష్ క్యాండిల్ రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నారు అని. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేరిష్ క్యాండిల్ తర్వాత స్టాక్ ఇలా గ్యాప్ డౌన్ అయింది. తర్వాత వెంటనే షార్ప్ రియాక్షన్ వచ్చింది అప్ సైడ్ డైరెక్షన్ లో. ఆ తర్వాత స్టాక్ మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అంతేకాదు స్టాక్ ప్రైస్ ఈ బేరిష్ రెడ్ క్యాండిల్ జోన్ లోకి వచ్చేసింది. ఈ బేరిష్ రెడ్ క్యాండిల్ ఎంత పవర్ఫుల్ అంటే స్టాక్ దాదాపు 2 months ఈ జోన్ లో టైం పాస్ చేస్తూ ఉండింది. కానీ ఈ బేరిష్ క్యాండిల్ ఒక్క రోజులోనే ఆ జోన్ ని బ్రేక్ చేసి ప్రైస్ ని కిందికి తీసుకెళ్ళింది. సో ఇలాంటి లార్జ్ బార్స్ ని మనం ఎలా చూస్తామంటే ప్రైస్ ఫ్రీ ఫ్లోయింగ్ ఏరియా అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాక్ చాలా ఫ్రీగా ఫ్లో అయింది. ఇన్ కేస్ డౌన్ సైడ్ డైరెక్షన్ నుంచి ప్రైస్ ఇలా ఫ్రీ ఫ్లోయింగ్ జోన్ లోకి ఎంటర్ అయితే దేర్ ఈస్ హై ఛాన్స్ దట్ ప్రైస్ ఈ హైని టెస్ట్ చేయడానికి. సో ఈ
ఐడియాతో మనం ఈ స్టాక్లో లాంగ్ ట్రేడ్ తీసుకున్నాం. సో ఈ క్యాండిల్ హై దగ్గర బై ట్రిగ్గర్ ప్లేస్ చేసాం, ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ ట్రిగ్గర్ ప్లేస్ చేసాం. సో ఈ క్యాండిల్ దగ్గర మన బై ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ లార్జ్ బేరిష్ క్యాండిల్ హైని ఇక్కడ టెస్ట్ చేస్తుంది అన్నది మన ఎక్స్పెక్టేషన్. మనం కొన్న తర్వాత ఈ క్యాండిల్ ఈ రెండిటిపైన ఏం కంప్లైంట్స్ లేవు, కానీ ఈ థర్డ్ క్యాండిల్ మాత్రం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అందుకోసమే ఈ ట్రేడ్లో రిస్క్ మినిమైజ్ చేసుకొని ఈ ట్రేడ్ని నెక్స్ట్ వీక్కి క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అంటే ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ ట్రేడ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ ట్రేడ్ పైన నా రిస్క్ ఎంత అంటే 1% ఆన్ క్యాపిటల్. ఇప్పుడు స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ చేసాం, సో మన రిస్క్ కన్సిడరబుల్గా తగ్గిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 0.3% కంటే తక్కువ ఉంటుంది. అలా ఈ వీక్లో మనకు మనపురం ఫైనాన్స్ స్టాక్లో 0.3% లాస్ ఆన్ క్యాపిటల్ వచ్చింది. తర్వాత ఫినో పేమెంట్స్ బ్యాంక్లో 2% ప్రాఫిట్ ఆన్ క్యాపిటల్ వచ్చింది. ఇంకా ఆర్టీ ఫార్మాస్యూటికల్ స్టాక్ని నెక్స్ట్ వీక్కి క్యారీ చేస్తున్నాం. ఈ ట్రేడ్ అవుట్కమ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ జర్నల్లో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.